ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి, ఆ కనికరాన్ని బట్టి మరొక రోజు చూడడానికి దేవుడు ఎంతో మనకు సహాయం చేశారు కదా. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే విషయాన్ని యేసు ప్రభు వారు తన శిష్యులందరికీ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మీరు ఏడ్చి ప్రలాపిస్తారు కానీ లోకమంట సంతోషిస్తుందంట. అంత మాత్రమే కాదు, మీరు దుఃఖిస్తారు కానీ మీ దుఃఖం సంతోషంగా మారిపోతుంది అని వాగ్దానం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ శిష్యులు ఎందుకు దుఃఖిస్తారు, ఎందుకు ఏడుస్తారు, కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే యేసు ప్రభు వారు ఇంకా కొద్ది రోజుల్లో ఆయన సిలువ కక్కబోతూ ఉన్నారు. సిలువ వేయబడిన తర్వాత ఆయన పరలోక రాజ్యానికి ఎక్కిపోతారు, మీరు ఇంకా నన్ను చూడలేరు అని చెప్తూ ఉంటే వాళ్ళు చాలా బాధపడినట్టుగా మనం చూస్తాం, ఏడ్చినట్టుగా కూడా మనం చూస్తాం. వాళ్ళు కంగారు పడిపోతున్నారు. ఇంతవరకు వలలు వదిలేసాం, ఉద్యోగాలు వదిలేసాం, అది వదిలేసాం, పాపాన్ని వదిలేసాం, ప్రభువే మాకు సమస్తం అనుకొని సమస్తము విడిచిపెట్టి మేము ఈయన్ని వెంబడించాము కదా, ఇప్పుడేంటి ఈయనేమో సిలువ వేయబడతానని చెప్తున్నారు, అంత మాత్రమే కదా అని వెళ్ళిపోతానంటున్నారు అని వీళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి ఆయన మీద ఆధారపడ్డారు. ఆయన అలవాటైపోయారు 3.5 సంవత్సరాలలో. ఇప్పుడు ఈ మాట చెబుతూ ఉంటే వాళ్ళు చాలా కంగారు పడిపోతూ ఉంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషంగా మారిపోద్ది. ఎందుకంటే నేను వెళ్ళిపోవడం ప్రయోజనకరము, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను అని వాగ్దానం చేసి పరిశుద్ధాత్మను ఆయన ఈ లోకంలోనికి ఆయన పంపించారు కదా. ఈరోజున పరిశుద్ధాత్మ యుగంలో మనందరం పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నాం కదా. పరిశుద్ధాత్మ మనల్ని ఆదరించేవాడు, బలపరిచేవాడు, అంత మాత్రమే కాదు మనల్ని ప్రోత్సహించే గొప్ప పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. కాబట్టి మీరు బెంగపడద్దు, ఆందోళన పడకండి, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అని వాగ్దానం చేసి మీ దుఃఖము సంతోషంగా మారిపోద్ది. అంటే ఈరోజు మీరు పడుతున్న దుఃఖాలన్నీ కూడా రేపొద్దున్న ఆ సంతోషాలుగా దేవుడు మార్చగలడు. సంతోషాలుగా దేవుడు రూపాంతరం చెందేలాగా దేవుడు చేస్తాడు అని వాగ్దానం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులారా, మీరే దుఃఖాలలో ఉన్నారు, ఏ కష్టాలలో ఉన్నారు, ఏ విషయం మిమ్మల్ని అతిగా బాధ పెడుతూ ఉంది, అది అనారోగ్యమా లేకపోతే ఆర్థికపరమైన భారాలా, ఈ రోజున ఏది మిమ్మల్ని చాలా ఆత్మ సంబంధంగా ఎదగకుండా అణిచివేస్తూ వెనక్కి వెళ్ళిపోయేలాగా చేస్తూ ఉందో ఈ రోజున మీరు బెంగపడద్దు, భయపడద్దు. ఈ రోజున దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మీ దుఃఖము సంతోషంగా నేను మార్చగలను. ఎందుకంటే ఆయన సంతోషానికి ఆయనే మూల కారణం కదా, సంతోషం ఇచ్చేది ఆయనే కదా. ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు ఎలాంటి దుఃఖాలలో ఉన్నారో, కొంతమంది పిల్లల గురించి దుఃఖాలు, కొంతమంది వివాహాలు, కొంతమంది ఉద్యోగాల గురించి, కొంతమంది ప్రమోషన్ల కోసం, కొంతమంది అనారోగ్యాల కోసం, కొంతమంది మారని వ్యక్తుల కోసం, వాళ్ళ భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, లేక పిల్లలు కావచ్చు, అలాంటి వారి కోసం దుఃఖపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మీరు దుఃఖపడాల్సిన పని లేదు. మీది ఎప్పుడు జరుగుద్ది అని బెంగపడద్దు. తప్పకుండా ఆయన కాలంలో, నిర్ణయ కాలంలో ఆయన అన్నీ చేస్తాడు. మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా రూపాంతరం చెందిస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన దుఃఖాలన్నీ కూడా లోకంలో ఉన్న వాళ్ళ దుఃఖాలు ఒకవేళ సంతోషంగా మారతాయో లేదో మనకు తెలియదు, కానీ విశ్వాసులంగా మన దుఃఖాలన్నీ కూడా దేవుడు సంతోషానికి మూల కారణాలుగా మనం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఆ గొప్ప వాగ్దానం
వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. చూద్దామా ఒక్కసారి రూతు గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ రాయబడిన మాట, రూతు గ్రంథంలో నయోమి కరువు కాలం వచ్చినప్పుడు బెత్లెహేములో కరువు వచ్చిందంట. కరువు వస్తే ఆమె మోయాబు దేశం వెళ్ళిపోయినట్టుగా మన అందరికీ తెలుసు. మోయాబు దేశం వెళ్ళిపోయింది. మొదటిగా తన భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత 2 కుమారులు మహలోను కిల్యోను అనే 2 కుమారులు కూడా చనిపోయారు. వాళ్ళకి పెళ్లి చేసింది అప్పటికే. ఏమండి, మోయాబు దేశస్తులను పెళ్లి చేసింది. ఏమండి, నయోమి బెత్లెహేము నుంచి వెళ్ళింది అంటే దేవుని ఇంటి నుంచి వెళ్ళింది. దేవుని పద్ధతులు తెలుసు, దేవుని మార్గాలు తెలుసు, దేవుని కట్టడలు తెలుసు, ధర్మశాస్త్రం తెలిసి ఉండొచ్చు. కానీ ఆమె తెలిసుండి కూడా మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఏమంటే మోయాబు దేశంలో ఏమంటే పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు చేసేసింది. అంటే అన్నీ తెలిసిండి కూడా తన తప్పైన మార్గంలో వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ వెళ్ళింది, కానీ అక్కడ చాలా బాధ అనుభవించింది. కరువు సంగతి దేవుడు అరుగు, కానీ ఆమె ఇంటిలో దుఃఖం. మొదటిగా భర్త చనిపోయాడు, ఎలీమెలకు చనిపోయాడు. తర్వాత 2 కుమారులు కూడా ఏ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వెళ్ళిందో అదే కుటుంబాన్ని ఆమె పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎంత బాధ, ఎంత వేదన, ఎంత దుఃఖం కదా. అలాంటి పరిస్థితుల మధ్యలో మనం చూస్తూ ఉన్నాం కదా. రూతు గ్రంథంలో 1వ అధ్యాయము 20-21 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీరు చూడండి. అందులో రాయబడిన మాట ఏంటి అంటే, ఆమె అంటుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనండి అని చెబుతూ, నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పింది. ఏమండి, ఇప్పుడు బుద్ధి వచ్చిందంట. చక్కగా మళ్ళీ తప్పిపోయిన కుమారుడు వెనక్కి వచ్చినట్లుగా నయోమి కూడా రూతు అనే తన పెద్ద కోడలతో కలిసి బెత్లెహేముకు వచ్చింది. ఎందుకో తెలుసా? బెత్లెహేముని దేవుడు కరువులో వదిలిపెట్టలేదు. ఏమండి, ఆ కరువు అయిన తర్వాత దేవుడు ఆ బెత్లెహేము పట్టణాన్ని దర్శించాడు. దేవుడు తన పిల్లల్ని దర్శించేవాడు. దేవుడు తన పిల్లల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ కరువులు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు వస్తూ ఉంటే అందులో మనం ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోగలిగితే తప్పకుండా దేవుడు తిరిగి మనల్ని దర్శిస్తాడు. ఆ శిక్షలో దేవుడు మనకి శిక్షణ ఇస్తాడు, మనకి ట్రైనింగ్ ఇస్తాడు. చక్కగా మనం తొందరగా నేర్చుకోగలిగితే తప్పకుండా మన జీవితంలో వచ్చే ఉపద్రవాల నుంచి మనం ఎలా కాపాడుకోవాలో అవన్నీ మనం నేర్చుకుంటాం. ఇక్కడ చూడండి, రాగానే అందరూ పలకరిస్తూ ఉన్నారు నయోమిని. పలకరిస్తూ ఉంటే నయోమి అంటుంది, నన్ను నయోమి అని పిలవద్దు, ఎందుకంటే ఇప్పుడు మధురంగా లేను. నా కుటుంబంలో దుఃఖం ఉంది, నా కుటుంబంలో మరణం ఉంది, నా కుటుంబంలో ఏడుపు ఉంది, నా కుటుంబంలో బెంగ ఉంది, బాధ ఉంది. నన్ను ఇంకా నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి, ఎందుకంటే సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని కలుగజేశాడు అని ఊరు వారందరితో, బెత్లెహేములో తనను పలకరించిన వారందరితో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికాడు అని చెబుతూ ఉండి, నిజమే, కుటుంబీకులను పోగొట్టుకోవడం ఎంత బాధ కదా, ఎంత వేదన కదా. ఏమండి, నిజంగా ఖాళీ అయిపోయినట్టుగా, ఇద్దరు కూడా మొండోళ్ళు అయిపోయినట్టుగా నయోమి కానివ్వండి, రూతు కానివ్వండి. ఎందుకంటే తెలుసుండి, ధర్మశాస్త్రం తెలుసు, దేవుని సంగతులు తెలుసుండి కూడా ఆమె పాప మార్గంలో, తనకిష్టమైన మార్గంలో వెళ్ళిపోయింది. అందుకనే నష్టాలు, బాధలు కొని తెచ్చుకుంది. ఆవిడ అంటుంది, సర్వశక్తుడు నాకు బాధ కలుగజేశాడు అంటుంది. కానీ సర్వశక్తుడు బాధ కలుగజేశాడు అనేకంటే కూడా ఆమె బాధను కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులంగా, ఆయన పిల్లలంగా మనం కూడా ఆయన చెప్పినట్లు మనం చేయకపోతే దేవుని పిల్లలకు కూడా శ్రమలు వస్తాయి, దేవుని పిల్లలకు కూడా కష్టాలు వస్తాయి, కరువులు వస్తాయి, బాధలు వస్తాయి. అంత మాత్రాన దేవుణ్ణి విడిచి వేరొకళ్ళ దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని పరిస్థితుల మధ్యలో మనకు చాలిన గొప్ప దేవుడు మనకున్నాడు కదా. నయోమి తెలియక వెళ్ళిపోయింది,
కుటుంబాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు బోడిగా మౌడుగా ఇద్దరు స్త్రీలు తిరిగి వచ్చారు అంట. తిరిగి వస్తే ఇప్పుడు అంటుంది, దేవుడు నాకు దుఃఖాన్ని కలుగజేశాడు, ఆ దుఃఖము నాకు జీవితంలో దుఃఖమే ఎలా ఉండిపోతుంది అని బాధపడింది. కానీ 4వ అధ్యాయం మనం చూస్తే అదే రూతు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనును, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగుట ఉంచుకొని వానికి దాదిగా ఉండెను అని మనం చదువుతూ ఉన్నాం. ఏమండి, అప్పటికే రూతును బోయజు పెళ్లి చేసుకున్నట్లుగా ఏమండి వాళ్ళకి వివాహమైంది. వారికి కుమారుడు కూడా కలిగాడు. ఓబేదు అని పేరు పెట్టారు. కుమారుడు కలిగితే ఆ ఊరోళ్ళందరూ అంటున్నారు, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు నీకెక్కువగా ఉన్న కోడలు ఇతన్ని కనింది, ఇతడు నీ ప్రాణమును ముసలితనములో ఆదరిస్తాడు, పోషిస్తాడు అని నయోమితో అందరూ అనడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, దుఃఖం అలాగే ఉండిపోలేదు, బాధ అలాగే ఉండిపోలేదు. ఏమండి, ఆ దుఃఖము దేవుడు తిరిగి సంతోషంగా రూపాంతరం చెందిస్తూ ఉన్నాడు. ఏమండి, నిజమే, మన జీవితంలో సుఖ దుఃఖాలు కలిసి వస్తూ ఉంటాయి. ఒకసారి సుఖం ఉంటుంది, ఒక్కోసారి దుఃఖం ఉంటుంది. ఏమండి, ఒక్కోసారి కష్టం ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు కదా, రాత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ పగలు వస్తుంది అంటారు. సూర్యుడు వస్తాడు, ఎప్పుడు రాత్రే ఉండదు, ఎప్పుడూ పగలే ఉండదు కదా. పగలు రాత్రి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది. ఈ రోజున ఈ దుఃఖాన్ని మనం నమ్మిన మన దేవుడు ఏం చేస్తాడంటే, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖాన్ని నేను సంతోషంగా మార్చి వేస్తాను. ఏమండి, ఇప్పుడు నయోమి ఏమండి తన బిడ్డలుగా తన భర్తను పోగొట్టుకుంది, బిడ్డలను పోగొట్టుకుంది. ఇప్పుడు ఈ మనవడిని దేవుడు ఇచ్చాడు కదా, ఆమె ఆదరించబడుతుంది. అంత మాత్రమే కాదు, అందరూ అంటున్నారు, నీ ముసలితనంలో ఆ అబ్బాయి మమ్మల్ని పోషిస్తాడు, నువ్వు ఇంకా బెంగపడాల్సిన, నన్ను ఎవరు పోషిస్తారు, నన్ను ఎవరు చూస్తారు, భర్త ఉంటే అలా చూసేవాడు కదా, పిల్లలుంటే ఇలాగ చూసేవాడు కదా అని అనుకుంటూ ఉన్నావా? ఇక నువ్వు దేనికోసం బెంగపడాల్సిన అవసరత లేదు. నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చి వేశాడు. రూతు దుఃఖాన్ని కూడా దేవుడు సంతోషంగా మార్చివేశాడు. ఈరోజున విశ్వాసులారా, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషంగా మారిపోతుంది అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాకపోతే నయోమి ఎలాగైతే బుద్ధి తెచ్చుకుందో, నయోమి ఎలాగైతే తన తప్పు తెలుసుకొని తిరిగి దేవుడి దగ్గరికి వచ్చిందో, ఈరోజున దుఃఖంలో ఉంటే ఈ దుఃఖం నాకు ఎందుకు కలిగింది, కష్టంలో ఉంటే ఈ కష్టం నాకు ఎందుకు కలిగింది, నేనేమైనా దేవుని ఆజ్ఞలు పాటించడం లేదా, నేనేమైనా పొరపాటు చేశానా అని ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకొని పరీక్షించుకొని మనం సరిచేసుకోగలిగితే, ఒకవేళ తప్పు చేస్తే, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, తెలిసుండి తప్పు చేశానయ్యా, నన్ను కనికరించు. ఒకవేళ తెలియక తప్పు చేస్తే, దేవా తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచును అని లేఖనం తెలియజేస్తుంది. ఆయన తప్పులు ఆయన అలాగా పట్టుకునేవాడు కాదు, కానీ మనం ఒప్పుకుంటే మన తప్పులు క్షమించి మన దుఃఖాలని, మన బాధలని, మన సమస్యలని కూడా అవన్నీ కూడా దేవుడు సంతోషానికి కారణంగా దేవుడు చేస్తాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ రోజున ఈ వాగ్దానం మీకోసం, నా కోసం దేవుడు చెబుతూ ఉన్నాడు. నయోమి ఎలాగైతే సరి చేసుకుందో చక్కగా సరి చేసుకుందాం. ఏమంటే దేవునికి ఇష్టంగా మారిపోదాం. ఈ రోజున దుఃఖాలు అలాగే ఉండిపోతాయని అనుకోకండి, బాధలు ఎప్పుడు ఉంటాయని అనుకోవద్దు. రాత్రి తర్వాత పగలు వచ్చినట్లే ఏమండి ఒక దుఃఖం తర్వాత దేవుడు సుఖాన్ని ఇస్తాడు. కాబట్టి మన దేవుడు సుఖ దుఃఖాలని జతపరిచాడని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. సుఖము దుఃఖము, ఏమంటే బండికి 2 చక్రాలు ఉంటే సుఖం ఒక పక్కన, దుఃఖం ఒక పక్కన, ఈ 2 చక్రాలు ఎలాగైతే బండిని నడిపిస్తాయో ఈ రోజున మానవ జీవితాన్ని కూడా ఇవే నడిపిస్తూ ఉన్నాయి. కాకపోతే మనం నమ్మిన దేవుడు మన ప్రతి దుఃఖాన్ని, ప్రతి బాధను సంతోషంగా మార్చగలిగి గొప్ప ఆనందాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ వాగ్దానాన్ని మన విశ్వాసంతో స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటల కోసం
వందనాలు. నిజమే, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషంగా మారిపోతుంది అని వాగ్దానం చేసావు కదా. నేను నమ్మిన పిల్లలు నాయన అలాగే దుఃఖాలలో ఉండిపోరు, అలాగే బాధలలో ఉండిపోరు. నాయన తప్పు తెలుసుకొని తిరిగి నీ దగ్గరికి వస్తే తప్పకుండా వారి దుఃఖానికి సంతోషాన్ని ప్రతిఫలంగా మీరు ఇస్తారని మీరు వాగ్దానం చేసినందుకు వందనాలు. ఎంతమంది రకరకాల దుఃఖాలలో మునిగిపోయి ఉన్నారో మా ప్రియమైన విశ్వాసులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దుఃఖము సంతోషముగా మారునుగాక. నీ కృపకు అప్పగించుకుంటూ చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న వారిని తండ్రి, ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి సహాయం చేయండి, తలగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నిండైన ఆశీర్వాదాలతో మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. బలహీనంగా ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి. రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చాలా ఓపికగా, శ్రద్ధగా, చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్.